అమ్మా అన్నాడు. అమ్మా కదా, తెలుగులో అమ్మా అని ఉంది కానీ ఇంగ్లీష్లో ఏమని ఉందంటే ఉమన్. ఉమన్ ఏమనుంది? ఓ స్త్రీ, ఎవరు నీ మీద రాయి వేయలేదా? నేను కూడా వేయను. ఇక నువ్వు వెళ్ళి పాపము చెయ్యకు. పాపంలో ఉన్న స్త్రీని కూడా అమ్మా అన్నాడు. యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రతిదానికి ఒక లెక్క ఉంది. ఆయన ప్రేమ గలవాడే, కానీ ఆయన న్యాయం కలిగిన వాడు కూడా. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం చేయాలి, అన్నిటికి కూడా లెక్క ఉంది. ఏమన్నాడు? అమ్మా అంటే ఇంగ్లీష్లో ఏంటి? ఉమన్. ఎవరి మీద నీ మీద రాయలేదా? మరొక విషయం కూడా మీతో పంచుకుంటాను ఈరోజు. ఈ సీజన్ వస్తే అందరూ కూడా ఒక విషయాన్ని చాలా బాగా హైలైట్ చేస్తారు. అన్ని సంఘాలు మరి ఇంగ్లీష్ సర్వీసెస్ జరిగే ఇంగ్లీష్ కమ్యూనిటీస్ ఉన్న దగ్గర ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ మన తెలుగు కమ్యూనిటీస్లో ఉన్న చర్చెస్లో బాగా కదా, బాగా ఎక్కువగా మరి ఒక విషయాన్ని హైలైట్ చేసి సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఆ మాట అంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చదవండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు అనే పదాన్ని చాలా హైలైట్ చేస్తారు ఈ సీజన్. అక్కడ అమ్మా కాదు, అక్కడ యేసుప్రభు వారు వాడిన మాట ఉమన్. ఓ స్త్రీ, ఇదిగో నీ కుమారుడు, ఈ రోజు నుంచి ఇతను నీ కుమారుడు. ఎందుకంటే యేసుప్రభు వారి యొక్క సహోదరులు యేసుప్రభు వారిని చాలా వ్యతిరేకిస్తున్నారు. యేసుప్రభు వారు సిలువ వేయబడినా కూడా అక్కడ కూడా రాలేదు. ఆయన మరియా వచ్చినప్పుడు మరియా బాధ్యత తన యొక్క సహోదరులు చూసుకుంటారో లేదో అని చెప్పి ఆమెనేమంటున్నాడంటే, ఇదిగో ఓ స్త్రీ, నీ యొక్క కుమారుడు ఎవరు? యోహాన్ ఏమన్నాడు మళ్ళా? ఇదిగో నీ తల్లి. అంటే ఆ బాధ్యతను అప్పగించాడు. అంటే నువ్వు ఇప్పుడు నాకు తల్లివి, తర్వాత ఇప్పుడు యోహానికి తల్లి అంటల్లా, ఉమన్ అంటున్నాడు. అక్కడ ఆమె బాధను యేసుప్రభు వారు గుర్తించాడు. ఆమె హృదయంలో నుండి ఒక ఖడ్గము దూరితో చూశాడు. కాబట్టి అక్కడ మదర్ అనలేదు, నా తల్లి ఇదిగో నీ కుమారుడు అనలేదు. ఎందుకంటే తల్లి అనే మాటను ఎప్పుడు విడిచిపెట్టాడంటే యేసుప్రభు వారు ఆయన పరిచర్యకు వచ్చినప్పుడు 30 సంవత్సరాల వయసులో పరిచర్యకు వచ్చినప్పుడు ఆ మాటను విడిచిపెట్టేశాడు. ఎందుకో తెలుసా? నేను పరలోక సంబంధిని గానిలో ఈ లోక సంబంధిని కాదు. నేను పరలోకపు తండ్రి యొక్క కుమారుణ్ణి గాని ఈ లోక మనుషుల యొక్క కుమారుణ్ణి కాదు. నేను దేవుని కుమారుణ్ణి. దేవుని యొక్క కార్యం చేయడానికి ఈ లోకానికి వచ్చాను. పరిచర్యకు వచ్చిన తర్వాత ఇక నీ యొక్క ప్రమేయం, నీ ప్రభావం నా మీద ఉండడానికి వీల్లేదు. 30 సంవత్సరాలు నన్ను పెంచడం వరకే నీ బాధ్యత. 30 సంవత్సరాల తర్వాత పరిచర్యకు వచ్చాను. ఇప్పుడు నేను ఏ పనుల మీద ఉంటాను? నా తండ్రి యొక్క పనుల మీద ఉంటాను. వాస్తవానికి ఈ మాట 12 సంవత్సరాలప్పుడే చెప్పాడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు మరి తన యొక్క కుటుంబంతో కలిసి, ఈ లోక సంబంధించిన కుటుంబంతో కలిసి యెరూషలేము వచ్చారు పండుగ జరుపుకోవడానికి. అందరూ కూడా తిరిగి వెళ్తున్నారంట. యేసుప్రభు వారు ఎక్కడున్నారు? సమాజ మందిరంలో ఉండి శాస్త్రులతో పరిసయ్యులతో వాక్యాన్ని గురించి తర్కించు ఉన్నాడంట. వాళ్ళ యొక్క తల్లి మరియా అలాగే యోసేపు గారు కూడా అందరూ వెళ్తున్నారు సమూహంతో కలిసి. అంటే అప్పుడు సమూహాలుగా ప్రయాణాలు చేసేవాళ్ళు. ఆ సమూహంతో కలిసి వెళ్తూ ఈ యొక్క బాలుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడో పిల్లలతో ఆడుకుంటూ వస్తున్నాడులే అనుకున్నారు. తీరా చూస్తే ఎంత వెతికినా కనపడలేదు. ఎంతకీ రావట్లేదు. వెతికితే కనపడలేదు. మరలా 3 దినాల ప్రయాణం అంత వెనక్కి వెళ్ళి యెరూషలేమునకి వెళ్ళి వెతికితే ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో, దేవాలయంలో ఏం చేస్తున్నాడు? తర్కిస్తూ ఉన్నాడు.
దేనిని గురించి అంటే వాక్యాన్ని గురించి, ధర్మశాస్త్రం గురించి. అప్పుడు మరియ వచ్చి ఏమందంటే, కుమారుడా నువ్వెందుకు ఇట్లా చేసావు? నేను మీ తండ్రి ఎంతగా వెతికాము, ఎంత బాధపడ్డాము, ఎంతగా టెన్షన్ పడ్డాము అంటే ప్రభువారు అన్నారు, ఏమన్నారు? 12 సంవత్సరాల వయసులో ఏమన్నారంటే, నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీకు తెలియదా? మరియకి గుర్తు చేస్తా ఉన్నాడు, నా తండ్రి పరలోకపు తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే 30 సంవత్సరముల వరకు ధర్మశాస్త్రం ప్రకారం తల్లిదండ్రులకు లోబడి ఉండాలని ఆ యొక్క నియమం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే, మరలా వాళ్ళ తల్లితో కలిసి ఆ యొక్క యేసేపు గారితో కలిసి ఎక్కడికి వెళ్ళారంటే నజరేతుకి వెళ్ళి వారికి విధేయుడై జీవించాడు. హల్లెలూయా. హల్లెలూయా. 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పరిచర్య చేయడానికి ఆయన వచ్చినప్పుడు మరి కానా అనే వివాహానికి వచ్చాడు. అప్పుడు యేసు తల్లి అయిన మరియ అక్కడికి వచ్చిందంట. యేసు ప్రభు ఆయన శిష్యులు వచ్చారంట. వచ్చినప్పుడు ఆ యొక్క పెండ్లి విందులో ఏం జరిగింది? ఏం జరిగింది? నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఆ యొక్క వైన్ అయిపోయింది, ద్రాక్షారసం అయిపోయింది. అయిపోయినప్పుడు ఆమె వచ్చి మరి వచ్చి ఏమంటుంది? యేసు కుమారుడా, ఇక్కడ వైన్ అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది, ఏదో ఒకటి చెయ్యి అంటే 30 సంవత్సరాల వరకు ఎలాగ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలాగ నడిపించిందో, ఎలాగ సలహాలు ఇచ్చిందో, ఎలాగ అర్థించిందో, ఒక తల్లి కుమారుని వల్ల ఎలాగ వాళ్ళు నడుచుకున్నారో అదే విధానాన్ని కంటిన్యూ చేయబోయింది ఆమె. ఇక్కడ ఏదో ఒకటి చేసి ద్రాక్షారసం లేని లోటును తీర్చమని అడిగింది. అప్పుడు ప్రభు వారు ఏమన్నారు? అక్కడ కూడా, అమ్మా నాతో నీకేమి పని? ఇక్కడ కూడా ఇంగ్లీష్ లో ఉమన్, ఇక్కడ నుంచి మొదలైంది ఉమన్ అంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఉమన్ అంటాం ఎక్కడి నుంచి మొదలైంది? ఆయన పరిచర్య ప్రారంభించి ఆ యొక్క కానా విందులో మరి ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి మరియ వచ్చి మాట్లాడినప్పుడు అక్కడ మొదలు పెట్టాడు. అక్కడ మొదలుపెట్టిన ఉమన్ అనే మాట ఆయన సిలువ దాకా అదే మాట. హల్లెలూయా. హల్లెలూయా. 30 సంవత్సరాల వరకే అమ్మ అంటే మదర్. 30 సంవత్సరాల తర్వాత పరిచర్యలో మొదలు పెట్టిన తర్వాత ప్రభువారు ఏమన్నారంటే ఉమన్ అంటూ సంబోధిస్తూ వచ్చాడు. తర్వాత ఒక సందర్భంలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు అనేకులకు బోధిస్తూ ఉన్నప్పుడు చుట్టూ అనేక మంది ప్రజలు ఉన్నప్పుడు మరియా అలాగే మరియ యొక్క కుమారులు, మిగతా కుమారులు వచ్చారంట. యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలని, మాట్లాడాలని వెతుక్కుంటూ వచ్చారంట. వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి మరి ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు నీ కొరకు ఎదురు చూస్తున్నారు, నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు, నీ కోసం వచ్చారంటే ప్రభువారు ఏమన్నారు? ఎవరు నా తల్లి, ఎవరు? పరలోకమందున్న దేవుని చిత్తం చేయువారే నా తల్లి, నా సహోదరుడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యకు వచ్చిన తర్వాత ఆమెను ఎప్పుడు కూడా మమ్మీ అని పిలవల, మదర్ అని పిలవలేదు, అమ్మ అని పిలవలేదు, ఉమ్మన్ అని సంబోధిస్తూ వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సత్యాన్ని క్రైస్తవ సంఘం అర్థం చేసుకోవాలి. ఈ సీజన్లో మరి అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ఎంత తల్లి బాధ్యత నెరవేర్చాడు, ఎంత బాగా చేశాడు, అది ఆదర్శంగా మనం తీసుకోవాలి. కరెక్టే, ఆ వాక్యాలు వేరే ఉన్నాయి, కానీ ఈ వచ్చిన భాగాన్ని హైలైట్ చేస్తూ దానిని సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. తల్లిని ఒక దేవతలాగా చూపిస్తూ ఉంటారు, తండ్రిని ఒక దేవుడు. మన బైబిల్ గ్రంథంలో తల్లి దేవుడు, తండ్రి దేవుడు, భర్త దేవుడు ఇవేమీ లేవు కదా. దేవుడు ఒక్కడే కదా. దేవుడు మాత్రమే నీకు దేవుడు ఉండాలి, కానీ ఏ మనుషులు కూడా నీకు దేవుళ్ళు దేవతలు ఉండటానికి వీల్లేదు. ఇంకా యేసుప్రభు వారు ఏమంటారంటే, నన్ను వెంబడించగోరిన వాళ్ళు ఏం చేయాలంటే నా నిమిత్తం తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, భూములనైనను, ఆస్తులనైనను నా నిమిత్తం విడిచిపెట్టకపోతే మీరు దేవుని రాజ్యానికి పాత్రలు కాదు. మీరు నన్ను వెంబడించలేరు. తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్ములనైనా ఎందుకు విడిచిపెట్టాలి? ఎందుకు విడిచిపెట్టాలంటే వారు దేవునికి నీకు మధ్య ఆటంకాలుగా ఉంటే, దేవుని మార్గంలోనూ నడవకుండా అభ్యంతర కారణంగా వాళ్ళు ఉంటే ఏం చేయాలంట? విడిచిపెట్టాల్సిందే. ఆటంకం లేనంత వరకు వారిని ప్రేమించాలి, వారి రక్షణ కొరకు ప్రార్థించాలి కదా. వారిని ఆత్మీయంగా బలపరచడానికి వారి కొరకు ప్రార్థన చేయాలి.
అన్నీ చేయాలి. ఎప్పుడైతే దేవునికి నీకు మధ్య వాళ్ళు ఆటంకములుగా మారతారో అప్పుడేం చేయాలని చెప్తున్నాడు? విడిచిపెట్టాలి. నా నామం నిమిత్తం మీరు విడిచిపెట్టకపోతే నా రాజ్యానికి మీరు పాత్రులుగా లేరు. ఇంకా అంటాడు, నన్ను వెంబడింపకోరిన వాడు ఏం చేయాలి? తన్ను తానే ఉపేక్షించుకోవాలి. సొంత కోరికలు, సొంత ఇష్టాలు, శరీర సంబంధమైన ఆశలు, కోరికలు ఉండడానికి వీల్లేదు. నిన్ను నీవే ఉపేక్షించుకోవాలి. హల్లెలూయా. అందుకే ఈ శరీరం ఏమైపోవాలి? చంపబడాలి. ఈ శరీరము మృతతుల్యమైపోవాలి. ఈ శరీరము ఏమవ్వాలి? చనిపోవాలి. ఆత్మ జీవించాలి. దేవుని యొక్క భక్తిలో నువ్వు జీవించాలనంటే శరీరాన్ని కూడా ఏం చేయాలంటే ఉపేక్షించాలి. నిన్ను నీవు ఉపేక్షించుకొని ఆయన్ని వెంబడించాలి. సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలి. ఒక సందర్భంలో మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తున్నప్పుడు ఏమన్నాడు? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పారవేయి. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పారవేయి. కాళ్ళు చేతులు కలిగి నరకంలోకి వెళ్ళడం కంటే అవి లేకుండా జీవంలో ప్రవేశించడం మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచి దాన్ని కూడా పెరికి పారవేయి. అంటే దేవునికి నీకు మధ్య ఎవరు ఏది ఆటంకం ఉండడానికి వీల్లేదు. నువ్వు భక్తి చేసే క్రమంలో ఎవరు అడ్డొచ్చినా, ఎవరు ఆటంకపరిచినా, ఎవరు ఇబ్బంది పెట్టినా వారిని విడిచిపెట్టాల్సిందే కదా. ఇది భక్తి మార్గం. ఇది నీ తల్లిని సన్మానించు, తండ్రిని సన్మానించు, అది ఒక లెవెల్ వరకు, 30 సంవత్సరాల వరకు కదా. దేవుని నమ్ముకునే వరకు, నమ్ముకున్న తర్వాత కూడా వస్తుంది. కానీ దేవునికి నీకు ఆటంకంగా అది మారిందనుకో, నీ చెయ్యి కాలే వద్దంటుంటే, నీ కన్నే వద్దంటుంటే, ఇక ఒక మనుష్యుడు నీకు ఆటంకంగా, నిన్ను అభ్యంతరకరంగా, నిన్ను భక్తిలో నుంచి దారి తొలగించేవాడిగా ఉన్నట్లయితే అతను ఏ మనుష్యుడైనా సరే, తల్లి అయినా తండ్రి అయినా నీవు విడిచిపెట్టవలసింది. అది దేవుని వాక్యం చెప్తున్న సత్యము. కాబట్టి ఇక్కడ ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అనే మాట యొక్క భావాన్ని తెలుగు క్రైస్తవ సంఘం తెలుసుకుంటే చాలా మంచిది. అనవసరంగా ఎగ్జాల్ట్ చేయకుండా మనుషుల్ని మరి ఏదో ఒక దేవుని యొక్క స్థానాన్ని మనుషులకు ఇచ్చే విధంగా హెచ్చిస్తూ ఉంటున్నారు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. వాక్యాన్ని తెలుసుకోకుండా, వాక్య సత్యాన్ని తెలుసుకోకుండా చేసే భక్తి దేవునికి ఇష్టమైన భక్తి కాదు. అసలు అక్కడ ఉన్న వృత్తాంతం ఏంటి, అక్కడ ఉన్న పదం ఏంటి, అక్కడ ఉన్నటువంటి జరిగిన విషయం ఏంటి అని సత్యాన్ని బోధించాలి. సత్యం ఎప్పుడైతే బోధించబడుతుందో అప్పుడు దేవుడు హెచ్చించబడతాడు. మనుషులు కూడా ఏమవుతారంటే స్వతంత్రులుగా మారతారు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సత్యం ఏం చేస్తుందంటే నిన్ను, నీ భక్తిని ఇంకా బలపరుస్తుంది. సత్యం అసత్యాన్ని ఎంత గొప్ప చేసినా, ఎంత హైలైట్ చేసినా అదేం చేస్తుంది? అది నిజమైన భక్తి అనిపించుకుంటుందా? కాబట్టి సంఘం ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ సీజన్లో అనవసరంగా మనుషుల్ని గణపరచడం, మనుషుల్ని హెచ్చించడం అది విగ్రహారాధన అవుతుంది. మీరు చేసే భక్తి విగ్రహారాధన మారకుండా చూసుకోండి. మీరు చేసే దినాలు విగ్రహారాధనగా మారకుండా చూసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దినాన్న హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి చేసుకుంటున్నాం, భజన చేసుకుంటున్నాం అంటే కుదరదు. అది వాక్యానుసారంగా ఉందా లేదా? అది బైబిల్ గ్రంథంలో ఉందా లేదా? ఈ దినాలు చేయమని దేవుడు చెప్పాడా లేదా? ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నాడా లేదా? సత్యాన్ని ఏం చేయాలి? పరిశీలనగా తెలుసుకోవాలి. బెరయా క్రైస్తవులు ఏం చేశారు? వాక్యాన్ని చక్కగా పరిశీలన చేశారు. వాక్యంలో ఈ మాట ఉందా లేదా? వాక్యంలో దేవుడికి చెప్పాడా లేదా? ఎవరేది బోధిస్తే అది వింటం కాదు, ఎవరేది చెప్తే దానికి చప్పట్లు కొట్టడం కాదు. అది వాక్యంలో ఉందా లేదా అని ప్రతి ఒక్క విశ్వాసి కూడా పరిశీలన చేయాలి. వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని పరిశీలన చేసి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని నువ్వు చేపట్టినట్లయితే అప్పుడు నీ భక్తి దేవునికి ఇష్టమైన భక్తిగా ఉంటుంది. ఇక్కడ ఏమితో అంటున్నాడు? అమ్మా, ఇకను పాపము చేయకు, ఓ స్త్రీ ఇక పాపము చేయబాకు అంటున్నాడు కదా. ఇక పాపము చేయకు. రక్షింపబడిన వ్యక్తి పాపము విసర్జించాలి, పాపాన్ని విసర్జించాలి. నేనేం పాపం చేయట్లేదులే అంటనే ఉంటారు.
అపవిత్రమైనటువంటి సంభాషణలన్నీ చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, సారాంశం, నువ్వు పాపం చేస్తేనే కాదు, ఫలానా వాళ్ళు చేస్తున్నారు అని నువ్వు కనుక చక్కగా ముచ్చట్లు పెట్టుకొని చెప్పుకున్నావు అనుకో, అది కూడా నువ్వు చేసినంత పాపం అంట. అందుకని అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించమన్నాడు. నీ జీవితంలో ఏ పాపం కనబడుతుందో విసర్జించమంటున్నాడు. యవనేచ్ఛల నుండి పారిపోమంటున్నాడు. రక్షణ పొందిన విశ్వాసి అనుదినము కూడా వారి యొక్క రక్షణను కొనసాగించుకునేవారుగా ఉండాలి. దేవుని చిత్తానుసారమైన భక్తి చేసేవారుగా ఉండాలి. నీ భక్తి కొన్ని దినాలకు పరిమితమైతే అది నువ్వు నిజమైన నిత్యమైన రక్షణ పొందుకున్నట్లు కాదు. 40 దినాలకి, 21 దినాలకి, వారం రోజులకి, సంవత్సరానికి, ఇదా దేవుడు చెప్పిన భక్తి? అనుదినము కూడా నువ్వు భక్తి చేయాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు ఏం చేశారు? అనుదినము దేవుని సేవించారంట. అందుకే సింహాల గుహలో పడినా కూడా వారు కాపాడబడ్డారు. అవునా కదా? నేను 40 రోజులు భక్తి చేస్తా ప్రభా అని చేయలేదనుకో, తర్వాత అప్పుడు ఏమవుతుంది? సింహాల గుహలో పడితే కాపాడబడతారా? ఈ రోజున ఎందుకు క్రైస్తవులు శక్తి లేని వారు ఉంటున్నారంటే, వాళ్ళ భక్తి వాక్యానుసారమైంది కాదు, అనుదినము తప్పక సేవించే భక్తి కాదు. అందుకే కష్టాల్లో కూరుకుపోతున్నారు, కష్టాల్లో మునిగిపోతున్నారు. దానియేలు వలె సింహముల నోటి నుండి తప్పించబడట్లేదు. షడ్రకు మేషకు అబేద్నెగోల వలె అగ్నిగుండం నుండి తప్పించబడట్లేదు. అప్పుడెప్పుడో జరిగినీలే, పురాణాలు కథల్లాగా విని ఇప్పుడు జరగవులే. ఇప్పుడు ఎందుకు జరగవు? నువ్వు అనుదినము వాక్యానుసారంగా సత్యమును అనుసరించి నువ్వు భక్తి చేస్తే ఇప్పుడు కూడా దేవుడు నిన్ను కాపాడతాడు. వాళ్ళకి జరిగినట్టే జరగకపోవచ్చు, కానీ నీ జీవితంలో కూడా నువ్వు సింహముల నోటి నుండి తప్పించబడతావు. హల్లెలూయా. అగ్ని బలంను చల్లార్చగలవు, వరదల్లో మునిగిపోకుండా కాపాడబడగలవు. నిజమైన భక్తి అయితే నీవు కూడా ఏమవుతావు? ఆనాడు మరి బైబిల్ గ్రంథంలో మనం చరిత్రలో మనం చూస్తే ఆ భక్తులు ఏ విధంగా వాళ్ళు సంరక్షించబడ్డారు, ఏ విధంగా తప్పించబడ్డారు, ఏ విధంగా కాపాడబడ్డారు. ఈ దినం కూడా అటువంటి భక్తి నువ్వు చేస్తే నీ జీవితంలో కూడా అలాంటి కార్యాలు నువ్వు చూడగలవు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు, నీ భక్తి వాక్యానుసారమైందేనా? నువ్వు పొందిన రక్షణ కొనసాగించుకుంటున్నావా? దినదినము కూడా ఆయన నువ్వు వెంబడిస్తున్నావా? వాక్యాన్ని పరిశీలిస్తున్నావా? ఎవరు ఏది చెప్తే అది విని చప్పట్లు కొట్టొచ్చేస్తున్నావా?